చూడు నన్ను చూడు. Oh my god. ఏంటిది రాది కాయ ఇది డ్రాగన్ ఫ్రూట్. ఓకే. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు శక్తి విరాట్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా ఫామ్ లోని డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ అయితే వచ్చాము. పిల్లల్ని తీసుకొని వచ్చాము. పిల్లలు ఉంటే మాత్రం ఎంత హడావిడో మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ కాయ అంటారు, ఆ కాయ అంటారు, మేం కట్ చేస్తామంటారు. కట్ చేసిన కాయను తినరంటారు, చెట్టు మీదనే తినాలంట, అంటే చెట్టు మీదనే కట్ చేయాలని చెప్పారు. సో కొన్ని ఫ్రూట్స్ అయితే ఇలా హార్వెస్ట్ చేశారు మా మరిది గారు. వాటిని హార్వెస్ట్ చేశాక చెట్టు మీదనే ఒక ఫ్రూట్ కట్ చేయాలంటే అలానే ఉంచి ఆ ఫ్రూట్ అయితే కట్ చేసి పిల్లలకైతే ఇచ్చారు. ఇందులో మీకు 3 టైప్స్ ఉంటాయని తెలిసే ఉంటుంది కదా, పింక్, వైట్ అండ్ ఎల్లో కలర్. సో ఈ మూడిట్లో మాత్రం ఈ పింక్ కలర్ మాత్రమే తీయగా ఉంటుంది. నేను మిగిలిన టేస్ట్ కూడా చూసాను వాటి రెండిటివి, అవైతే నార్మల్ గానే ఉంటాయి. ఈ చెట్టు పెరగడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒక కొమ్మ పెడితే సరిపోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది గ్రోత్ రావడానికి. ఇది ఏనుకోవడానికి ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. అది పెరగడానికి ఒక 2-3 ఇయర్సే టైం పడుతుంది. కానీ వెయిట్ చేస్తే మాత్రం తీయగా ఉండే ఫ్రూట్స్ అయితే మనకొస్తాయి. చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఈ ఫ్రూట్. ఇలా చెట్టు మీదనే కట్ చేసి పిల్లలకైతే ఇచ్చారు. పిల్లలు కూడా ఐస్ క్రీమ్ లాగా తినేసారు తెలుసా. అంటే నార్మల్ గా వైట్ ఫ్రూట్ ఇస్తే మాత్రం తినలేరు, కానీ ఈ పింక్ కలర్ చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ పింక్ కలర్ ఫ్రూట్? ఐ మీన్ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. కానీ హార్వెస్టింగ్ మాత్రం కొన్నే అయ్యాయి, ఎండలు బాగా ఉండడం వల్ల చిన్నగా అయ్యాయి. మళ్ళీ కొన్ని ఫ్రూట్సే అయ్యాయి. మీకు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.